మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్లను ప్రకటించారు అధికారులు. ఇక మహిళలకు 50% కోటా కల్పించారు. రిజర్వేషన్లపై క్లారిటీ రావడంతో టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆశావహులు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. కార్పొరేషన్ మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లు ఉండగా రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. మహిళలకు 50% కోటా కల్పించారు. 10 కార్పొరేషన్లలో కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్కు దక్కింది. రామగుండం ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ బీసీ మహిళకు కేటాయించారు. మంచిర్యాల, కరీంనగర్ కార్పొరేషన్లు బీసీ జనరల్కు దక్కాయి. జీహెచ్ఎంసీ, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ జనరల్ మహిళకు కేటాయించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ జనరల్ కు తగ్గింది. 121 మున్సిపాలిటీలో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. These are the norms which are given in the GOs also. Relevant GOs are available and rules are laid down. So as per that, ఇప్పుడు మనము ఈ ఎక్సర్సైజ్ చేసుకొని లాట్స్ ద్వారా విమెన్ కి 50% ఇస్తాం. అయితే దీంట్లో సపోజ్ ఫ్రాక్షన్ వచ్చింది అనుకోండి, లోయెస్ట్ ఇండిజర్ కి కరెక్ట్ చేస్తాం ఫర్ విమెన్. ఓరగల్లులో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు కావడంతో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఆశావహులు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు, 1 మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. వరంగల్ మహానగర పాలక సంస్థ పాలకవర్గం పదవీకాలం గడువు మే 7 వరకు ఉంది. మిగతా 12 మున్సిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మహిళలకు 5 మున్సిపాలిటీలో అవకాశం దక్కింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలు, 1 నగరపాలక సంస్థ ఉంది. కీలకమైన నిజామాబాద్ మేయర్ పీఠాన్ని ఈసారి జనరల్ ఉమెన్ కి కేటాయించారు. బోధన్, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలను అన్రిజర్వ్ చేశారు. కామారెడ్డి, బాన్సువాడ, ఆర్మూర్ మున్సిపాలిటీలను బీసీ మహిళలకు కేటాయించారు. బిచ్కంద మున్సిపాలిటీని జనరల్ బీసీకి కేటాయించారు. జనరల్ మహిళకు భీంగల్ మున్సిపాలిటీని కేటాయించారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో పోటీకి సిద్ధమవుతున్నారు అభ్యర్థులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ఎవరు పోటీ చేయాలనే విషయంపై మంతనాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న చోట తామే పోటీకి దిగుతామని, లేని చోట తమ భార్యను పోటీ చేయిస్తామని చెబుతున్నారు నేతలు. ఇక ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, బైన్సా మున్సిపల్ చైర్మన్ పదవులకు తీవ్ర పోటీ ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలకమైన కరీంనగర్ మేయర్ స్థానం బీసీ జనరల్ కు కేటాయించారు. జమ్మికుంట, చొప్పదండి, హుజూరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ స్థానాలు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. జగిత్యాల చైర్మన్ పదవి బీసీ మహిళ, కోరుట్ల, ధర్మపురి చైర్మన్లు జనరల్ మహిళకు అలాట్ చేశారు. మెట్పల్లి, రాయికల్ మున్సిపాలిటీలను అన్రిజర్వ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ మహిళ, వేములవాడ చైర్మన్ బీసీ జనరల్ కు కేటాయించారు. రిజర్వేషన్లు ఫైనల్ కావడంతో ఆశావహులంతా టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే రిజర్వేషన్లపై విపక్షాలు మండిపడుతున్నాయి. తక్కువ ఓటర్లున్న స్థానాలను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు రిజర్వేషన్ల విషయంలో పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పంతా కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నాయి బీసీ సంఘాలు.